జిల్లా మైలవరంలో ఏకంగా ప్రభుత్వ వైన్ షాప్ లోనే చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఒకేసారి 2 వైన్ షాపుల్లో మద్యాన్ని లూటీ చేశారు. మైలవరంలోని ఆల్ఫా రెస్టారెంట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ వాకిన్ స్టోర్, పశు వైద్యశాల సమీపంలోని మరొక వైన్ షాప్ లో అర్ధరాత్రి మద్యం ఎత్తుకెళ్లారు. కట్టర్ సాయంతో ఇనుప రేకులను కట్ చేసి లోపలికి ప్రవేశించి మరీ సరికెత్తుకెళ్లారు. షాపుల్లో దొంగలు పడ్డట్లు గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన షాపును పరిశీలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఏకంగా ప్రభుత్వ వైన్ షాప్ లోనే చోరీకి పాల్పడ్డారు. ఒకేసారి 2 వైన్ షాపుల్లో మద్యాన్ని లూటీ చేశారు దొంగలు. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, మైలవరంలోని 2 ప్రభుత్వ మద్యం షాపుల్లో కూడా ఈ రాత్రి దొంగతనం జరిగింది. రాత్రి షాపులు మూసివేసిన తర్వాత ఈ దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. బైపాస్ రోడ్ కి సమీపంలో ఉన్నటువంటి ఒక స్టోరు, అలాగే పశువుల ఆసుపత్రి సమీపంలో ఉన్నటువంటి ఒక మద్యం దుకాణంలో దొంగలు చోరీకి పాల్పడినట్లుగా తెలుస్తా ఉంది. షాపు పైకప్పు రేకులను కత్తిరించి లోనికి దొంగలు ప్రవేశించినట్లుగా అక్కడున్న ఆనవాళ్ళ ప్రకారం తెలుస్తున్న పరిస్థితి. అయితే 2 షాపుల్లోనూ సుమారు 2,20,000 రూపాయల మద్యం దొంగతనానికి గురైనట్లుగా సిబ్బంది గుర్తించారు. అయితే పోలీసులు ఈ విషయానికి సంబంధించి కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చి ఎవరైనా తెలిసిన వారు చేసిన పనా, లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తులు చేసిన పనా, స్థానికంగా ఉన్నవారు ఎవరైనా కూడా ఈ పని చేసి ఉండవచ్చు అని కూడా అంచనా కూడా వస్తున్నారు. అయితే రాత్రి సమయంలో కట్టర్ సహాయంతో పైకప్పును ఇనుప రేకులను కోసి లోపలికి ప్రవేశించిన సమయంలో ఎవరు కూడా గుర్తించకపోవడాన్ని బట్టి పోలీసులు అనుమానాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జ్యోత్స్న. రైట్ కాంతి.